రాతలు రాసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి ఎలివేషన్ ఇస్తారు. నరేంద్ర మోడీని అక్కర్లేదనుకుంటే దొంగం చేస్తారు, అవసరం అనుకుంటే దేవుణ్ణి చేస్తారు. వాళ్ళ ఇష్టం. వీళ్ళు ఏంటంటే దైవాంశ సంభూతులు. వీళ్ళకి అదృష్టం అట్ట వరించేసింది. కానీ ఒకటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏ సీఎం అయినా ఇంతకుముందు జగన్ గారు వెళ్ళినప్పుడు ఏమనేవారు, పైకి ప్రత్యేక హోదా గురించి, విభజన చట్టంలో లోటు బడ్జెట్ నిధుల గురించి, దీని గురించి మాట్లాడాము అని ఆయన చెప్పేవారు. వీళ్ళు రాసుకొచ్చేవారు కేసుల గురించి, మాఫీ చేయడానికి, దీని గురించి అడుగుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఏదో ఒకటి చెప్తారు, అసలు విషయం అయితే డైవర్ట్ చేస్తారా, అది ఎవరో చెప్పరు. నిజంగా రాజకీయం కోసం వెళ్తారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగడానికి వెళ్తారా, దేనికి వెళ్తారు? మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు జగన్ వెళ్ళిన ప్రతిసారి ఈనాడు జ్యోతి బాత్రూంలో కూర్చుని రాసినాయి జగన్ ఈ కేసుల గురించి అడిగాడు. ఇట్లాగా మోకాళ్ళ మీద నుంచున్నాడు, ఎడ్జ్ మీద కూర్చున్నాడు, ఇట్లాంటివి కూడా రాశారు కదా. సాక్షి చంద్రబాబు వెళ్ళినప్పుడు అట్లా రాస్తుందా కేసుల గురించి బతిన్లాడాడు ఇట్లాగా? అంటే కల్పిత కథలు వాళ్ళు రాయట్లేదు. వీళ్ళంతా నీచంగా వాళ్ళు తయారుగా, వాళ్ళది పార్టీ రాజకీయ పార్టీ పత్రిక అయినా వీళ్ళంత నీచంగా వాళ్ళు తయారుగా, అదే అనేది అసలు అంత నీచమైన ఆలోచనని వాళ్ళు ప్రమోట్ చేయట్లా. అట్లా ఇంత దిగజారాలి. వాళ్ళు దిగజారారు అంటే వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. వీళ్ళకి మళ్ళీ దిగజారి పనిచేయరు, ఎదురు వాళ్ళని దూషించడం, ద్వేషించడం. బేసిక్గా కొన్ని పనులు చంద్రబాబు గారు వెళ్ళి కూర్చొని నడుస్తుంది. ఇక్కడ పోలవరానికి సంబంధించింది ఉంది. పోలవరాన్ని అడిగారు. నాకు అర్థం కానిది ఏంటంటే ఆల్రెడీ